అందరికీ నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ నేను మీ తిరుపతి సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతున్నది ఆ వీడియో చూసి చాలా మంది జనం నవ్వుకుంటున్నారు ఒక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అసెంబ్లీ దగ్గర వేయిండు అసెంబ్లీలో ఎట్లుంటది ఏం కథ అని చెప్పి చూడడానికి వేయిండు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తోటి ఆ ఎమ్మెల్యే ఏమో అసెంబ్లీలో కూర్చున్నాడు సర్పంచ్ చిన్నగా అసెంబ్లీ లోపలికి పోతున్నాడు అసెంబ్లీ లోపలి పోతున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడించడానికి ధర్నా చేయడానికి కొంతమంది వచ్చారు అయితే పోలీసులు అసెంబ్లీ ముట్టడించడానికి వచ్చినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని కూడా అరెస్ట్ చేసి వ్యాన్లు ఎక్కించిన తర్వాత ఆయన మొర్రో బతుకుడు నేను సర్పంచ్ రే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ నన్ను తీసుకుపోయి లోపడెత్తు ఇది ఎక్కడ కథ నన్ను దించుర్రే కవంపల్లి సత్యనారాయణతో వచ్చిన మానకొండూరు ఎమ్మెల్యేతో వచ్చిన నన్ను దించుర్రి నేను కాంగ్రెస్ సర్పంచ్ని అని చెప్పి మొత్తుకుంటే కూడా పోలీసులు పట్టించుకోలేదు ఆఖరికి ఆయన ఎత్తుకొని పోతుంటే కూడా పోలీసులకు చెప్పిన నా దగ్గర పాస్ ఉన్నది విజిటింగ్ పాస్ ఉన్నది అరే నా దగ్గర పాస్ ఉన్నది లోపలికి పోవాలి నేను మా ఎమ్మెల్యే సాబ్తో వచ్చిన నేను సర్పంచ్ని రేపాక సర్పంచ్ నా పేరు మల్లేశం అని చెప్పి మొత్తుకున్నా కూడా పోలీసు వాళ్ళు ఇల్లేదట పోలీసులు ఆఖరికి అమాంతం ఎత్తుకుపోయి వ్యాన్లు వేసారు ఆ వ్యాన్లు వేసిన తర్వాత ఒకటే మొత్తుకుంటున్నాడు నేను సర్పంచ్ని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇలా బీజేపీ వాళ్ళు నన్నేసిరేంది ఇలా నన్ను దించుర్రు అని చెప్పి ఒకటే ఒరుడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది చాలా మంది ఆయన ఫోన్ చేసి మాట్లాడుతారు అట అసలు ఏమైంది ఏం కథ అని చెప్పి ఆయన పర్షాన్ అవుతున్నాడు అయితే వీళ్ళది ఎక్కడ అంటే మల్లేశం ఈయన పేరు మానకోడూరు కాన్స్టిట్యున్సీ ఇల్లంతుకుంట మండలము రేపాక విలేజు ఆయన గతంలో ఎంపీటీసీగా గెలిచిండట ఇప్పుడు సర్పంచ్గా గెలిచిండు అయితే కవంపల్లి సత్యనారాయణ తోటి వచ్చిండు ఆయన కవంపల్లి సత్యనారాయణ తోటి అసెంబ్లీకి వచ్చిండు అసలు అసెంబ్లీలో ఎట్లుంటుంది ఏం కథ ఏందని చెప్పి సూన్నీకి వచ్చిండు అసెంబ్లీలో ఎట్లా నడుస్తుంది ఏందని చెప్పి సూన్నీకి వస్తే పోలీసులు ఆయన ఎత్తుకొని అల్లేసారు వ్యాన్లో ఇక ఆయన పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఈ వీడియో చూడుర్రి అసలు చాలా ఘోరంగా వైరల్ అవుతుంది వీడియో అసలు 1 డేలో ఫేమస్ అయిపోయింది అనుకోరి ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా షేక్ చేస్తున్నాడు ఏడ చూడు ఆయన వీడియోనే ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్లో గ్రూప్లలో కూడా ఇదే వీడియో మొత్తం చక్కర్లు కొడుతున్నది ఇప్పుడు అంటారు కొంతమంది ఇన్స్టాలో పెట్టారు కొత్త మీమ్ ఏంది కొత్త మీమ్ వచ్చిందట పర్షాన్ ఉన్నది కథ ఈ వీడియో ఒకసారి చూడుర్రి పాసులు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ సర్పంచులం అసెంబ్లీ గ్యాలరీకి వచ్చినాం ఎమ్మెల్యే గారు పాసులు పంపుతుండు మేము లోపలికి వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారని టీఆర్ఎస్ కవంపల్లి సత్యనారాయణ మానకొండ ఎమ్మెల్యే మాది మానకొండ కాన్స్టిట్యున్సీ మీ కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని అరెస్ట్ చేస్తుండేందన్న అసెంబ్లీకి వస్తే మళ్ళా లోపడెత్తి ఏ పోలీసు అలా మీరు కాంగ్రెస్ పార్టీలో మళ్ళా లోపడెత్తు ఎలా తెలియాలి అయ్యా నీ దండ పెడతా కాంగ్రెస్ పార్టీలో దండ పెడతా అసెంబ్లీకి వచ్చినమే అయితే పాపం ఆయన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అని ముత్తుకున్నతో పోలీసులు కిందికి దించిన తర్వాత ఏం పోలీసు వాళ్ళు మీరు అని చెప్పి తెచ్చిండు అంటే ఒక మాట అన్నాడు ఏం పోలీసు వాళ్ళే మీరు నన్ను ఎక్కించారు లోపల అని చెప్పుడుతో పోలీసు వాళ్ళకి మొత్తం కోపం వచ్చేసింది కోపం వచ్చే ఎక్కు లోపడెక్కు మమ్మల్ని అంటావాను అంటే అనొద్దా ఆయన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అని అనబడుతుడి నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ అని చెప్పబడుతుడి ఆయన ఏం అడగలేదట అమాంతం ఎత్తుకుపోయి లోపడేసి ఆయన చూపిస్తుంటే కూడా ఆయన ఫోన్లో ఇగో నాకు పాస్ ఉన్నది మా ఎమ్మెల్యే లెటర్ పెట్టిండు చూడురు అని చెప్పి చూపిస్తుంటే కూడా పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా వింటలేరట అసలు ఆయన చెప్పేటటువంటి ముచ్చటనే పట్టించుకుంటలేరట లేదు నువ్వు రావాల్సిందే నువ్వు ధర్నాకు వచ్చినావు నువ్వు లోపడెక్కమని చెప్పి పాపం ఆయన లోపడెక్కించేటటువంటి కార్యక్రమం చేస్తే పరేషాన్ అవుతుండు ఒకటే అరే జర దండం పెడితేనే మీ దయ ఇది ఎక్కడి కథ అని అంటుడు ఒకటే బతుకున్నాడు ఈ వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఆయన బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యే తోటి చెప్పిండారు సార్ ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది పోలీసులు నన్ను లోపడెక్కించారంటే 2-3 రోజుల పరిస్థితులు అట్లున్నాయి మొత్తం ధర్నాలు దీక్షలు అని చెప్పి కూర్చుంటా ఉన్నారు పోలీసులు అలర్ట్ అయ్యి అట్లా జరిగింది అంతకు మించి ఏం లేదని చెప్పి ఎమ్మెల్యే చెప్పిండట పాపం ఆయన చెప్తా ఉన్నాడు మల్లేశం అన్న చెప్తా ఉన్నాడు పోలీసు వాళ్ళకి చెప్పినా ఇంటలేరు అసలు పరిశాన్ ఉన్నాను కింది దించి మళ్ళీ ఎక్కిత్తురు నువ్వు మమ్మల్ని అంటావా ఏం పోలీసు వాళ్ళు మీరు అని చెప్పి అడిగిండు ఏం పోలీసు వాళ్ళే మీరు అని చెప్పి అడిగితే కథమే నన్నే అంటావా నేను ఎట్లా గుర్తించాలంటారు ఎట్లా గుర్తించాలి అని చెప్తేనే ఇంటలేరు నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అని మొత్తుకుంటే కూడా పోలీసు వాళ్ళు ఇంటలేరు తీసుకుపోయి లోపడేసారు
అసలు మామూలు వైరల్ అవుతలేదు ఈ వీడియో, సోషల్ మీడియాని షేక్ చేస్తుంది వీడియో అంతా. ఒక్కసారి గారు 10 సార్లు చూసినా కూడా నవ్వి 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 ఇక మీకు కన్నీళ్ళే వస్తాయి ఈ నవ్వుకి నవ్వి నవ్వి. అగో కాంగ్రెస్ పార్టీ సర్పంచులం అసెంబ్లీ గ్యాలరీకి వచ్చినాం, ఎమ్మెల్యే గారు పాసులు పంపుతుండు, మేము లోపలికంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను టీఆర్ఎస్ కమల్పల్లి సత్యనారాయణ. మానకొండ ఎమ్మెల్యే మన మానకొండ కాన్స్టిట్యూన్సీ, మరి మానకొండ కాన్స్టిట్యూన్సీ మీ కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని అరెస్ట్ చేస్తుండేందన్న పోలీసులు కూడా అవుతారు ఆఖరికి. ఏం పోలీసులు మీరు? అయ్యా ఏం పోలీసులు మీరు? ఈసారి కోపం వచ్చే మమ్మల్ని అంటే వాళ్ళు లోపడెక్కమని చెప్పి మళ్ళీ లోపడెక్కిస్తా ఉన్నారు చూడు. అగో ఇక మీ దయాన్న మీ దయాన్ని అన్న పేరు మల్లేశం. సో ఈ విధమైనటువంటి వ్యవహారం నడిచింది నేను అసెంబ్లీ కాడ. సాధారణంగా అసెంబ్లీ దగ్గరికి ధర్నాకు వస్తారు, అసెంబ్లీ ముట్టడని చెప్పి వస్తూ ఉంటారు, నిరుద్యోగులు వస్తారు, ఇతర పార్టీ వాళ్ళు కూడా అసెంబ్లీ ముట్టడని వస్తారు. ఆ అసెంబ్లీ ముట్టడంలో భాగంగా ఈయన కూడా ఉన్నాడేమో అని చెప్పి ఈయనను అరెస్ట్ చేసారు. ఆఖరికి ఈయన అసెంబ్లీ లోపలికి ఇట్లా పోతున్నాడట, ఆయన దగ్గర గేట్ పాస్ ఉన్నది, లోపల విజిటర్ పాస్ కూడా ఉందట. తర్వాత ఆయన ఎమ్మెల్యే మానకొండూరు ఎమ్మెల్యే కమంపల్లి సత్యనారాయణ ఆయన ఒక పెట్టినట్టు, అది లెటర్ కూడా పెట్టినట్టు వాళ్ళకు ఫోన్లో, మీరు రండి లోపలికి అని చెప్పి. ఆ లెటర్ గీటర్ అన్నీ చూపించి లోపలికి పోతున్న సమయంలోనే ఈ ఎవరైతే ధర్నా చేసే వాళ్ళు లోపలికి అసెంబ్లీ ముట్టడికి పోతున్నటువంటి వాళ్ళతో ఈయన కలిసిండు. కలుసుడంటే ఒకటే కాడ ఇట్లా యాడ్ అయ్యేసరికి ఈయన తీసుకుపోయి లోపడేసారు. చెప్తుంటే కూడా ఇంట్లో లేదట పోలీసులు. ఎట్లుంటుంది అంటే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి పోలీసులకు. ధర్నాలు జరిగితే ఏం జరిగినా కూడా తీసుకుపోయి వ్యాన్లు వేయండి, అదే ఇన్స్ట్రక్షన్. ఇక నువ్వు బీఆర్ఎస్ఆ కాంగ్రెసా బీజేపా నువ్వు ఏందనే చూడరు. ఆ ప్లేస్లో జర్నలిస్ట్ ఉన్నా తీసుకుపోయి లోపడెత్తారు. ఇక పోలీసులకు అవన్నీ ఉండే అన్నట్టు తీసుకోవాలి లోపడేయాలి గంతే. ఇక ఇంత విచిత్రమైనటువంటి ఘటన జరిగింది నిన్న. అసలు ఆయనకు ఫోన్ చేస్తే ఆయన అంటున్నాడు, అన్న చేయకూరే వస్తు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, ఏదో నాకు అర్థమవుతుంది, మంచో చెడో ఏందో నాకు అర్థమవుతుంది అంటే, నువ్వు మస్తు ఫేమస్ అయినావు అన్న అని చెప్పి చెప్తా ఉన్నారు చాలామంది. మస్తు ఫేమస్ అయినావు, 1 డేలో ఫేమస్ అయిపోయిండు. మళ్ళీ కొత్త మీమ్స్ అని అంటారు. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అయితే ఒకటే దంచుడు. బీఆర్ఎస్ సోషల్ మీడియా మొత్తం ఇది వైరల్ అవుతుంది, వీడియో విపరీతంగా వైరల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆయన పేరు మల్లేశం అట. అన్న పాపం సర్పంచ్ గెలిచిండు, అప్పట్లో ఎంపీటీస్ అంటే ఇప్పుడు సర్పంచ్ గెలిచిండు అన్న. కానీ ఇక నిన్న రచరచ అయింది కథ, ఈ వీడియో మొత్తం వైరల్ అయింది. అవలో అని అంటుండు, ఒకటే మొత్తుకున్నాడు, నన్ను తీసుకోవద్దురు ఎందుకే లేలేం చేసిలే లే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లేదా వదిలిపెట్టురు మీ దయ అంటుండు. చాలా గమ్మత్ అనిపించింది నేను ఈ వీడియో. సో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఒక విషయం అయితే, సొంత కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను కూడా లోపడేపిస్తా ఉన్నాడు రేవంత్ అన్న అంటే ఇది ఎక్కడ కథ అర్థమవుతలేదు. అట్లీస్ట్ పోలీసులు అడిగే పరిస్థితి లేదు, పోలీసులకు చెప్పినా వినే పరిస్థితి లేదు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ లీడర్లు చాలా మంది సఫర్ అవుతారు అన్నట్టు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు చాలా మంది కాంగ్రెస్ కోసం పోరాటం చేసి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పి రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసేటటువంటి లీడర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు అన్నట్టే కదా. సో ఇది కథ. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.